హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇన్ని రోజులు వీడియోస్ పెట్టకపోవడానికి కారణం మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది నా వాయిస్ ఇంటే. కొంచెం జలుబు, జ్వరం ఉంది. అందువల్ల నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను. కొంచెం మొబైల్‌కి దూరంగా ఉన్నాను. ఇప్పటికే వరలక్ష్మి వ్రతం అయిపోయి చాలా రోజులవుతుంది గదా! ఆగస్ట్ 16థ్ అయ్యింది. అప్పుడు షూట్ చేశాను గానీ, ఈ వీడియో ఎడిట్ చేయడానికి అంత ఓపిక లేక చేయలేకపోయాను. ఇంక చాలా రోజులవుతుందని ఈరోజు ఎలా అయినా చేసి పెడదామని మీ ముందుకైతే వచ్చేసాను. మీరు లాస్ట్ వీడియోలో వరలక్ష్మి వ్రతం ముందు రోజు నేను ఏమేం పనులు చేసుకున్నానో అంతవరకి చూసారు గదా! ఈరోజు వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నానో ఈ వీడియోలో చూడండి. ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో బయట అంతా క్లీన్ చేసేసి ఇలా ముగ్గులైతే పెట్టుకున్నాను. వరిపిండితో పెట్టాను. వరిపిండితో ముగ్గులు పెట్టడం వల్ల చీమలు కూడా తింటాయి కదా! అది కూడా కొంచెం చీమలకు ఆహారంగా ఉంటుందని వరిపిండితో ముగ్గులు వేస్తాను. ద్వారలక్ష్మి దగ్గర ముగ్గులు పెట్టి అలంకరించుకొని లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ ఇలా పొయ్యి దగ్గర కూడా ముగ్గులు వేసుకున్నాను. పసుపు, కుంకుమ వేస్తే మనకి శుభసూచకం. అన్నింటికి పసుపు, కుంకుమ వాడతాం కదా! ఒక పాజిటివ్ వైబ్ అయితే మొత్తం క్రియేట్ అయిపోతుంది. పండగల వాతావరణం అంటే మనకి ముగ్గులు, పసుపు, కుంకుమ, పువ్వులు ఇలా అలంకరించుకుంటే ఎంతో హ్యాపీగా మనసుకి ప్రశాంతంగా ఒక పాజిటివ్ వైబ్ అయితే ఒక పండగ వాతావరణం అయితే క్రియేట్ అయిపోతుంది. ఇంకా మా వారికైతే ఆఫీస్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ వెళ్ళిపోతారని ముందు కలశం పెట్టేసి అక్కడ దీపాలు వెలిగించి, ఇంకా నిత్యం మనం పూజ చేసుకునే పూజ మందిరంలో కూడా దీపాలు వెలిగించి, తులసమ్మ దగ్గర దీపాలు వెలిగించి, ముందైతే గారెలు వేసి కొంచెం ప్రసాదం తీసి ఆయనకి పెట్టాను. గారెలు తిని ఆయన వెళ్ళారు. తర్వాత మిగిలిన ప్రసాదాలు తయారు చేస్తూ ఉన్నాను. మనం ప్రసాదాలన్నీ అయ్యాక పూజ స్టార్ట్ చేయటం అంటే లేట్ అవుతుంది కదా! ముందే మార్నింగే కలశం పెట్టేసుకుని అమ్మవారిని ఆహ్వానించి దీపాలు వెలిగించి తర్వాత ఇట్లా నైవేద్యాలు తయారు చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. అమ్మవారు మన ఇంట్లో ఎక్కువసేపు ఉన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే పొంగల్ చేస్తున్నాను. ఇంకా పక్కన కుక్కర్లో పప్పు పెట్టాను పూర్ణాల కోసం. చింతపండు పులిహోర కోసం తాలింపు వేసి చింతపండు గుజ్జుని ఉడికించుకుంటున్నాను. అన్నట్లు మన ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ కాబోతుంది. ఈ మంత్లోనే స్టార్ట్ చేశాను. మీరు అయితే ఒక హెల్ప్ చేయాలబ్బా. ఏదో ఒక వీడియో అయితే ఫుల్ వీడియో వైరల్ చేయండి అబ్బా. ఎందుకంటే మన ఛానల్ వాచింగ్ టైం తక్కువ ఉంది. ఇంత శ్రమ పడ్డది 1 ఇయర్ శ్రమ పడ్డది వేస్ట్ అవుతుందేమో అన్న ఫీలింగ్ ఉంది నాకైతే. మీరు కొంచెం ఈ మంత్ 18థ్కి మన ఛానల్ 1 ఇయర్ కాబోతుంది కాబట్టి మీరు ఈ లోపల ఒక్క వీడియో అన్న వైరల్ చేస్తే మనం కనీసం యూట్యూబ్లో ఉండొచ్చు. ఈ 1 ఇయర్ పడ్డ కష్టం అంతా వేస్ట్ కాకుండా ఉంటుంది. మీరేం లేదు, మీరు చూసే ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది చూడడానికి అవకాశం ఉంటుంది. మన ఛానల్ నిలబడడానికి మీరు కూడా ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీ హెల్ప్ అయితే అవసరం. ముందైతే లైక్ కొట్టి చూడండి అబ్బా. మీ లైక్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఛానల్ ఎండింగ్లో ఉంది 1 ఇయర్కి. సో మీరైతే ప్లీజ్ మరొక్కసారి అడుగుతున్నాను, మీరు మన ఛానల్ అయితే ఒక రేంజ్లో తీసుకెళ్ళాలి. మీరు చాలా సపోర్ట్ చేశారు, ఇంకొంచెం సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. ఇంకా అమ్మవారికి ప్రసాదములు అయితే రెడీ అయ్యాయి. ఏమేం చేశానో చూడండి. పానకం, వడపప్పు, సలిమిడి, పొంగలి, పూర్ణాలు, గారెలు, పునుగులు, పులిహోర, ముద్దపప్పు, అన్నము, శనగలు, ఈ ప్రసాదాలు అయితే తయారు చేశాను.
వరలక్ష్మి వ్రతం ఇలా జరుపుకున్నానండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఆ అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.